విమానాలు మొత్తం అన్నీ కూడా ఆగిపోవటం, 450, 1000 ఇట్లా రోజుకి ఇన్ని చొప్పున ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోవటం, రద్దు కాబట్టం, లక్షల మంది ప్రజలు జీవితాలు, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ జీవన సరళి తలకిందులవటం అనేది జగన్మోహన్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అపోహ కల్పన అంటారా ఏంటంటాడా చంద్రబాబు నాయుడు గారు? అంటే రామ్మోహన్ నాయుడికి ఏం సంబంధం లేదని చెప్తున్నాడా ఎవరు? ఈయన చంద్రబాబు నాయుడు గారు అంటున్నారా? నిన్న చంద్రబాబు నాయుడు గారు అన్నాడా? నిన్న చంద్రబాబు నాయుడు గారు అంటున్నారా? కేంద్రం చూసుకుంటుందా అంటే నేను వేరే సరదా కంటే మీరు ఏమనుకోకపోతే నేను నిన్న చంద్రబాబు నాయుడు గారి ప్రెస్ మీట్ కూడా చూశానండి. చూస్తే అంటే బహుశా స్క్రీన్ ప్లే ప్రకారం ఇప్పుడు మామూలుగా రోజు పెన్షన్లు ఇచ్చేప్పుడు ఇవన్నీ మామూలుగా మైక్ వచ్చుకుని కరెక్ట్గా దిగి మీరు మీ జీవనం ఇంత, మీ సంపాదన ఇంత, అలాగా ఓహో అని పెద్ద యాక్షన్ చేస్తున్నారు కదా. అదే మోడల్లో ఇండిగో గురించి తెలుగులో ఒక స్క్రిప్ట్ రాసుకెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు. అక్కడ విలేకరిని ఎవడికో అడగమని చెప్పారు. చంద్రబాబు నాయుడు దగ్గర రమేష్ గారు అని ఒక ఆయన ఉన్నాడు. ఈ రమేష్ గారు కాదు, అక్కడ ఒక రమేష్ గారు ఉన్నాడు. ఆ రమేష్ గారికి చెప్పినట్టున్నాడు ముందే, ఈ క్వశ్చన్ విలేకరితో ఎవరితో అడిగిచ్చని. ఆయన చీటీలు రాసుకుని ఉంటాడు బహుశా రమేష్ గారు. చీటీలు రాసుకుని తలకోటి చీటీ పంపిస్తే ఆ చీటీ ఇంగ్లీష్ విలేకరికి వెళ్ళింది. దరిద్రం చూడండి, చంద్రబాబు నాయుడు దరిద్రం. ఇంగ్లీష్ విలేకరికి వెళ్ళినట్టుంది. అతను ఆ క్వశ్చన్ మొత్తం ఇండిగో మీద ఇంగ్లీష్లో అడిగేశాడు. అడగగానే ఈయనకేమో మొత్తం తెలుగులో ఉంది ఇక్కడ స్క్రిప్ట్ అంతా. తెలుగులో మొదలుపెట్టాడు చూసి. ఆడు ఇంకా తొంటలాగున్నాడు ఇంగ్లీష్ విలేకరి. లేచి ఇంగ్లీష్ సార్, ఇంగ్లీష్ అన్నాడు. ఇంగ్లీష్ అనగానే చూశాడు, మళ్ళీ తెలుగులోనే మొదలెట్టాడు. ఆడు ఇంగ్లీష్ అన్నాడు, ఈయన తెలుగులో మొదలెడతాడు. చివరికి సెంట్రల్ గవర్నమెంట్ విల్ టేక్ లుక్ ఆఫ్టర్, ఐ విల్ టేక్ ఆఫ్టర్ అని మూసేశాడు. ఇన్ని తిప్పలేందుకు చంద్రబాబు నాయుడు గారు? సూటిగా నేను తెలుగులో అడుగుతున్నా, నేను ఇంగ్లీష్ విలేకరులాగా మీ రమేష్ చీటీ మారిపోయినట్టుగా చీటీ మారకుండా నేను స్ట్రైట్ అవే తెలుగులో అడుగుతున్నా. నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటి మాట్లాడండి. మీరు ఈరుడు, సూర్యుడు, ఇంద్రుడు, చంద్రుడు అని రామ్మోహన్ నాయుడిని సెంట్రల్ మినిస్టర్, కేంద్ర మంత్రి చేశారు కదా మీరు. ఏది ఆయన విమానయాన శాఖ, పౌర విమానయాన శాఖ మంత్రి చేశారు ఆయన్ని. మొత్తం తెలుగులోనే అడుగుతున్నా. నాకు ఇంగ్లీష్ రాదు, మీకు లాగానే పట్టుకొస్తే తెలుగు రాదు. తెలుగు తప్పితే ఇంగ్లీష్ రాదు నాకు కూడా. మన ఇద్దరం సేమ్ టు సేమ్ మన ఇద్దరం. ఏదో అంటాడు, ఏదో సినిమాలో మీ వాడు ఉప ముఖ్యమంత్రి అంటాడు కదా, గీసుకుంటుంది గడ్డం వేసుకుందని. మీరు మేకప్ వేసుకుంటారు, నేను మేకప్ వేసుకుని అంతే. ఇద్దరం సేమ్ టు సేమ్. ఇద్దరికి పట్టుకొచ్చి అక్షరం మాకు ఇంగ్లీష్ ముక్క రాదు ఇద్దరికి. మన ఇద్దరికి తెలుగులోనే మాట్లాడుతున్నా, తెలుగులో అడుగుతా. 2024లో మీ యొక్క అబ్బాయి అంటే మీ నామినీ, మీ అబ్బాయి, ఆ అబ్బాయి ఏరా అనుకుంటారు. అతను మీరు కేంద్ర మంత్రి చేశారు. అతను రామ్మోహన్ నాయుడు మినిస్టర్ అయ్యేప్పటికీ కేంద్ర ప్రభుత్వం, మీ కూటమి ప్రభుత్వమే ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది, ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది? పైలట్లకి రెస్ట్ కావాలి. అది కూడా ఎందుకని? విమాన ప్రమాదాలను నివారించడం కోసం పైలట్లకి రెస్ట్ కావాలి, పని గంటలు తక్కువ ఉండాలి, రెస్ట్ ఎక్కువ ఉండాలి అని చెప్పి నిబంధనలు, కఠినతరమైనటువంటి నిబంధనలన్నింటినీ కూడా పొందుపరిచి 2024లో కేంద్ర ప్రభుత్వం, అది కూడా మీ రామ్మోహన్ నాయుడు శాఖే జారీ చేసింది. ఏం చేయాలి రామ్మోహన్ నాయుడు? పెళ్ళిళ్ళు డ్యాన్సులు చేస్తారు, రీల్స్ చేసుకుంటారా? ఏం చేసుకుంటారు? మన పంచాయతీల్లో తరగతి గదుల శంకుస్థాపన, లేకపోతే సిమెంట్ రోడ్డు శంకుస్థాపన, వెళ్ళి ఊకదంపుడు ఉపన్యాసం, జగన్మోహన్ రెడ్డి గారు పోర్టు కడితేనేమో చంద్రబాబు నాయుడు గారు కట్టాడు పోర్టు అని, ఇట్లాంటి తప్పుడు మాటలు ఈటికా? ఏం చేయాలి? కేంద్ర ప్రభుత్వంలో అసలు ఎన్ని సంస్థలు ఉన్నాయి? ప్రైవేట్ విమానయాన సంస్థలు ఎన్ని ఉన్నాయి? వాళ్ళందరూ కూడా వాళ్ళకున్నటువంటి ట్రాఫిక్కి సరిపడా పైలట్లని రిక్రూట్ చేసుకుంటున్నారా లేదా? అలాగే స్టాఫ్ని లోపల వాళ్ళని క్యాప్టెన్లని అంటారు, స్టివర్డ్స్ అంటారు కదా, వాళ్ళకంటే దాదాపుగా నాకెవరో పైలట్ చెప్తున్నాడు, 10 సీట్లు మించి దాటి 11వ సీటు ఉన్నా కూడా పైలట్లే కాదు, లోపల సర్వ్ చేసేటువంటి స్టాఫ్ కూడా ట్రైన్ అవ్వాలి, ఎగ్జామ్ పాస్ అయి ఉండాలి. వాళ్ళకు కూడా ఈ రెస్ట్ పీరియడు,
ఈ ఎంత టైం డ్యూటీ చేశారన్నవి కూడా గైడ్ లైన్స్ వర్తిస్తాయని చెప్తున్నాడు. కేవలం పైలట్లకే కాదు, దాంట్లో పనిచేసి మంచినీళ్ళు సర్వ్ చేసేవాళ్ళు, లేకపోతే సేఫ్టీ ప్రికాషన్స్ చెప్పేవాళ్ళు, గైడ్ చేసేవాళ్ళు, స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళు కూడా కంపల్సరీ గైడ్ లైన్స్, ఈ సేఫ్టీ గైడ్ లైన్స్, రెస్ట్ పీరియడ్ కంపల్సరీ వాళ్ళకు కూడా కావాలని చెప్తున్నారు. మరి అవన్నీ కూడా స్టాఫ్ రిక్రూట్మెంట్ జరుగుతుందా, జరగట్లేదా? జరగకపోతే ఏం చేయాలి? ఇంకొక విచ్చలవిడితనం కూడా మీరు చూసుకోండి, పట్టించుకోండి చంద్రబాబు నాయుడు గారు. మీరు వెనకేసుకొస్తున్నటువంటి మీ రామ్మోహన్ నాయుడు పరిపాలనలో ఇండిగో గడచిన 18 మాసాలుగా ఫ్లైట్లు పెంచింది, రూట్లు పెంచింది, అంటే వాళ్ళు ఎగిరేటువంటి రూట్లు పెంచింది, డెస్టినేషన్స్ పెంచింది, వాళ్ళు చేరుకునేటువంటి డెస్టినేషన్స్ పెంచింది, ఆక్యుపెన్సీ రేషియో పెంచుకుంది. కానీ ఫ్లైట్లు పెంచుకోవటం లేదనేది మీ ఓడు ఎందుకు రివ్యూ చేయలేదు? పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? ఎప్పటికప్పుడు టైం టు టైం పర్మిషన్, అంటే కొత్తగా రూట్లు అడుగుతున్నాడు ఏంటి? పాత రూట్లకు సరిపడా రిక్రూట్మెంట్ చేశాడా, చేయలేదా? ఎందుకని మీరు పట్టించుకోలేదు? మీ ఓడు పట్టించుకోలేదని అంటున్నా. వెంటనే ఆపాలి కదా, కొత్త రూట్లు ఇవ్వకూడదు కదా. కొత్త రూట్లు ఇచ్చేస్తారు, వాళ్ళు ట్రావెల్ ఇది పెంచేస్తారు, మైలేజ్ పెంచేస్తారు, ఆక్యుపెన్సీ రేషియో పెంచేస్తారు, అన్నిటికీ పర్మిషన్ ఇస్తారు. కానీ స్టాఫ్ రిక్రూట్ చేసుకున్నాడో లేడని మాత్రం చూడరా? ఎందుకని చూడలేదు? ఎందుకు మీ వాడు మొహాట పడ్డాడు? మీ కేంద్ర మంత్రి, మీ తెలుగుదేశం పార్టీ ఎంపీ కేంద్ర మంత్రిగా ఉండి ఎందుకని మొహమాట పడ్డాడు? ఏం లాలూచి ఏంటి అని అడుగుతున్నాను. ఎందుకు రివ్యూ చేయలేదు? మరి అదే కదా చేయాల్సింది. అది ప్రజలు తప్పు పడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పడి ఆడవటం. ఏ ఒక్కరోజన్నా రివ్యూ చేశారా అని అడుగుతున్నాను. రివ్యూ చేయకపోగా ఇంకా ఆయన మాట్లాడతాడు. ఇంకా 5-6 నిన్న పార్లమెంట్లో చెప్తున్నాడు, 5-6 విమానయాన సంస్థలకు ఇంకా అవకాశం ఉందని చెప్పని ఇప్పుడు చెప్తున్నాడు. అంటే ఈ దేశ ప్రతిష్ట ఏమైంది? మీ మంత్రి వల్ల, మీ తెలుగుదేశం పార్టీ ఎంపీగా మీరు మీకు వచ్చిన వాటాలో మంత్రిగా పెడితే రాష్ట్రం పరువే కాదు, ఈ దేశం పరువు ఏమైందని అడుగుతున్నాను. దేశం పరువు పోయింది కదా. జనం స్థితిగతులు చివరికి చనిపోయిన మనిషి శవాన్ని కూడా చివరి కోరిక మేరకు తీసుకొచ్చి దహనం చేయలేని పరిస్థితులు ఉంటే ఎంత భావోద్వేగాలతో ప్రజలు అల్లాడుతున్నారు. లక్షల మంది ఏం చెప్తున్నారు? మీరు మెల్లగా సర్దుకుంటుందని చెప్తున్నారు. ఎట్లా అంటే మీరు ఎట్లా అయితే రైతులు వాళ్ళ సరుకుల్ని వారి పంటని తెగనమ్ముకుని అప్పులున్నాడు ఆత్మహత్య చేసుకుంటాడో, మళ్ళీ ఆత్మహత్య చేసుకున్నాక మళ్ళీ వాళ్ళ భార్య కొడుకు మళ్ళీ వ్యవసాయం చేసుకుంటారు. ఇదంతా కూడా రొటీన్ జరుగుతూ ఉంటుందిలే ఇదంతా అని చెప్పి మీరంతా తేలిగ్గా మాట్లాడుతున్నారో, అతను కూడా మీ ఆలోచన సరళ మేరకే అంతే తేలిగ్గా అతను వ్యవహరించాడు అనేది కూడా మనకు అర్థమవుతుంది కదా. దండించాల్సింది పోయి దమ 4 బాధాల్సింది పోయి తెలుగుదేశం పార్టీ పరువే కాదు, ఈ రాష్ట్రం పరువే కాదు, తెలుగు వాళ్ళ పరువే కాదు, దేశం పరువు పోయింది కదా. మరి ఇవన్నీ ముందు జాగ్రత్తలు 18 నెలల నుంచి ఏం చేస్తున్నాడు ఆయన చేయించుకోకుండా? రివ్యూలు చేయాలి కదా. మరి పర్మిషన్లు ఇవ్వకూడదు కదా. నేను అడుగుతున్నాను, కొత్తగా రూట్లు ఎందుకు ఇచ్చారు ఇండిగోకి? కొత్తగా ఆక్యుపెన్సీ రేట్లు పెరిగేట్టు భారతదేశంలో దాదాపుగా 65% ఆక్యుపై చేసేట్టుగా, 65% విమానయానాన్ని ఆక్యుపై చేసేట్టుగా ఈ 18 మాసాల్లో ఎందుకు పెరగనిచ్చారని అడుగుతున్నాను. ప్రతిసారి మీ ఉద్యోగం ఏంటి మంత్రిగా? అదే కదా. అంటే ప్రశ్నిస్తే బురదేస్తారా చంద్రబాబు నాయుడు గారు? ఈ రాష్ట్రంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడి ఎవడన్నా సానుభూతి పరుడు ఉంటే అది ఈ రాష్ట్ర ప్రజలు కాదా అని అడుగుతున్నాను. మేము ఈ రాష్ట్రం ప్రజలు కాదా? మేము ఈ దేశంలో పౌరులం కాదా? మేము తప్పు జరిగితే ప్రభుత్వంలో పనిచేస్తున్నాడు, ప్రమాణం చేసినాడు, బాధ్యత మరిచి లాలూచి పడి తప్పుడు పనులు చేస్తే ప్రశ్నించమా? నిజంగా మీకే ధైర్యం ఉంటే అర్నాబ్ గోస్వామికి దానికి ఎందుకు బాయ్కాట్ చేస్తారు? మీరు తప్పు చేయకుండా ఉంటే
అర్నాబ్ గోస్వామి ఛానల్కి మీరు ఎందుకు మానేస్తారు? ఎందుకు మానేశారని అడుగుతున్నాను. మీ డొల్లతనం లేదా మీ నిజాయితీ లేనితనం వీటిలో ఓ పక్క బయట పెట్టుకుంటారు, ఓ పక్కనేమో ఈ మాటలు మాట్లాడతారు. మీరు జిఎస్టీ పెరిగిందంట. ఆ పెరిగిన దానికి సంబరంగా ఒక గంటన్నర పాటు అసత్యాలు, నిందలు, కొంత విషం ఇవన్నీ కలిపి రంగరించి మళ్ళీ ఆవు కథ మొదలు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఏం పొడిచాడు, ఈ ప్రజలకు ఏమి నెత్తి మీద కిరీటం పెట్టాడు అనేది చెప్పే పని లేదు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు భజన చేయటమే చంద్రబాబు నాయుడు గారి జీవితానికి సరిపోతుంది. ఆయన మాట్లాడతాడు, నేను మాట్లాడుతూ చెప్తాడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యొక్క ప్రభుత్వం అంటే 2019 నుంచి 2024 దాకా ఉన్నటువంటి ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క బ్రాండ్ని దెబ్బతీసింది అని మాట్లాడతాడు ఆయన. నేను చంద్రబాబు నాయుడు గారిని లేదా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా అడుగుతున్నాను, అసలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి బ్రాండ్ ఏంటి? ఏపీకి ఉన్న బ్రాండ్ ఏంటి? అన్యాయంగా, అనైతికంగా, సహజ ధర్మాలకి విరుద్ధంగా ముక్కలు చేయబడ్డటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయానికి ఆలవాలం అనేటువంటి బ్రాండింగ్ మనకున్న బ్రాండింగ్. దేశానికి, భారతదేశానికి దక్షిణ ధాన్యాగారం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే మరి ఆ బ్రాండ్ని సర్వనాశనం చేసింది ఎవరు? ఇప్పటి వరకు నారా చంద్రబాబు నాయుడు గారి